అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజల తలరాతలు మారాయా లేదా అన్నదే ముఖ్యం. నీ తలరాత మారింది. జీవితంలో ఎమ్మెల్యే అయితేనో కానో అనుకున్న నీకు తెలంగాణ ఉద్యమం వల్ల 2 సార్ల మంత్రి పదవి వచ్చింది. తొందరపడి ఓటేయొద్దని కేసీఆర్ చిలుకకు చెప్పినా ప్రజలు వినలే. 2023లో బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బలు, దానివల్ల కార్యకర్తల్లో నిరుత్సాహం అలుముకున్నదని కామెంట్. బుద్ధున్నదా కేటీఆర్ గారు మీకు? మీరు చిలుకగా చెప్పినట్టు చెప్పుడు ఏందా మీకు? నాకు అర్థం కాదు. మిమ్మలను ప్రజలు నెత్తి మీద పెట్టుకున్నారు, గుండెలలో పెట్టుకున్నారు. ఇంకొక 3 సార్లు కూడా మీకు తిరుగు లేకుండా గెలవాలి. ఇంకొక 3 టర్ములు, ఒక్కసారి కాదు. కేసీఆర్ గారు ఒకసారి అన్నాడు అసెంబ్లీలో, అధ్యక్ష ఏదో కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తారని వదంతులు వస్తున్నాయి అధ్యక్ష, నేను ఆరోగ్యంగా లేనా, ఇంకో 20 సంవత్సరాలు నేనే ఉంటా అధ్యక్ష, ఈ 2 టర్ములు కాకుండా ఇంకో 20 సంవత్సరాలు నేనే ఉంటా అధ్యక్ష అని అతి విశ్వాసమో ఆత్మవిశ్వాసమో చెప్పిండు. మరి ఎందుకు ప్రజలు ఈడ్చి తాన్ని మిమ్మలను వెనుకకు తిప్పి ఈడ్చి ఎందుకు దాన్ని మీ బుడ్డి మీద? అంటే మీరు నియంతలుగా మారిండ్లు. ఈ రాష్ట్రాన్ని ఒకవైపు దోపిడీ చేస్తూ ఒకవైపు నియంతలుగా మారి ఈ సమాజానికి ప్రమాదకారులుగా మారిండ్లు. మీరు ఎవరికి కూడా విలువ ఇవ్వలేదు. ఎవరిని కూడా కనీసం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారు అనే ఒక వ్యక్తి ప్రజల చేత ఎన్నుకోబడ్డోడు ఉంటాడు. ఆ ఎన్నుకోబడ్డోడు ప్రజలకు నిత్యం కలవాలే, వాళ్ళ గోసలు వినాలే అనే అవకాశాన్ని మీరు ఇవ్వలేదు. అందుకు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి దూరం కొట్టారు. ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు. నువ్వు చిలుకగా చెప్పినా లేకపోతే ఇంకోటి చెప్పినా మీకు చెప్పలేదా? చిలుకగా చెప్పినాడే చెప్పింది మీకు కూడా. మారండ్రా ప్రజలతో కలిసి నడవండ్రా అని చిలుకగా చెప్పినట్టు మీకు కూడా చెప్పిండ్రు ప్రజలు. కానీ మీరు ఎక్కడిన్నారు ఇన్లే. అయితే ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు ప్రజలది తప్పు అంటాను. వీళ్ళు అయ్య కొడుకులు ఇద్దరు కలిసి వీళ్ళకి ఇంకా సురుకులు జారిపోవాలి. ఈసారి ఎర్రగా గాలుగుర్రి సీకు ఎర్రగా గాల్చి ఏమన్నారా మీరు? తండ్రి కొడుకులు మొన్నటిదాకా ఏమన్నారు? ప్రజలు తప్పు చేసిండ్రు అన్నారు గారా, రారి అని వెనుకకు మర్రి మంచిగా వాతలు పెట్టి పంపుర్రి. ఈ మాటలు మానుకుంటేనేమో మానుకో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. ప్రజలు తప్పు చేసిండ్రని అంటే మీకు ఇక ఫామ్ హౌస్లలోనే వస్తుంది మీ రాజకీయం అంతా. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఫామ్ హౌస్లలోనే మీ రాజకీయం అస్తమిస్తుంది. చెంపలేసుకోర్రి, తప్పైంది అనుర్రి. మమ్మల్ని మీరు ఎంతో ప్రేమించిండ్రు, మేము చేసిన ఉద్యమం రూపాయి మందమే, కానీ మాకు 100% ప్రజలు మద్దతు ఇచ్చిందని ప్రజలను ఎప్పటికప్పుడు మీరు బతిలాడాలి. ప్రజల కాళ్ళ మీద పడాలి. మీరు వచ్చి మీరు సంపాదించింది అంతా ఇంత, మీరు దోసుకున్నది అంతా ఇంత, మీరు ఒక్కొక్కరిని హింసపెట్టింది అంతా ఇంత. తెలంగాణ తెచ్చినామనే పేరు మీరు మీకే దక్కాలని చూసిండ్రు. కానీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అనే ఫేస్ ఒకటైతే మాదిగ వారు సాంస్కృతిక దరువు అని ఒకటి పెట్టి ఆ దరువు ద్వారా ప్రజల్లో పాటల జీతాన్ని అందించి ఆ పాటల ద్వారా ప్రతి ఇంటికి తెలంగాణ ఎమోషన్ని కనెక్ట్ చేసిండ్రు. ఎవరు? మాదిగ వారు. వాళ్ళ పాటల ద్వారా బీసీ వారు. వాళ్ళకు విలువే లేకుండా అయిపోయింది. కళాకారులది ఎంత గొప్ప పాత్ర తెలంగాణ ఉద్యమంలో. సకల జనులు మమేకమవ్వడానికి ఉద్యమంలో వాళ్ళ పాటలు కాదా? కళాకారులకు పిలిచి కనీసం మనిషికో ₹1 కోటి ఇచ్చినావా? సానియా మిర్జాను పిలిచి అంబాసిడర్ చేసినావు, సమంతను పిలిచి అంబాసిడర్ చేసినావు. గామె ఎవరో సింధు బ్యాడ్మింటన్ ఆడతారు, గామెను పిలిచి అంబాసిడర్ చేసినావు. వాళ్ళకు ₹1 కోటి ఇచ్చినావు. ఒక 1000 మంది కళాకారులను పిలిచి ఒక 1000 కోట్లు జమ చేసి మీరు వాడిన పాటల వల్లే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఊగింది అని ఏనాడనైనా వాళ్ళను సన్మానించుకున్నావా? పైగా ఈ తెలుగు మహాసభలను పెట్టి సినిమా యాక్టర్లందరినీ పిలిచి వాళ్ళకి శాల్వాలు కప్పి వాళ్ళకు డబ్బులు ఇచ్చిండు. తెలంగాణ ఉద్యమం నీ జాగిరి కాదు, నీ అయ్య జాగిరి కాదు, అది మా జాగిరు. నువ్వు ఇంకా ప్రజలు తప్పు చేసినని చెప్తే నేను ఎట్టి పరిస్థితుల్లో నేను క్షమించేది లేదు కేటీఆర్ గారు. నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను క్షమించేది లేదు.